భారతదేశంలో అతి త్వరలోనే జిఎస్టీ స్లాబ్ మార్పులు అమల్లోకి రాబోతూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఉన్న 4 స్లాబులు అంటే 5%, 12%, 18%, 28%ను ఇప్పుడు 2 స్లాబులకు కుదించారు. అంటే 5%, 18%గా తగ్గించారు. అలాగే కొన్ని విలాసవంతమైన వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధించారు. ఈ మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రావచ్చు అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా వెల్లడించారు. అయితే ఏ వస్తువులపై పన్ను తగ్గింది, ఏ వస్తువులపై పన్ను పెరిగిందనే వివరాలు ఒక్కసారి చూద్దాం. పన్ను తగ్గబోతున్న వస్తువుల్లో నిత్యావసర ఆహార వస్తువులైన వెన్న, నెయ్యి, జ్యూసులు, ప్యాక్డ్ వాటర్, నాన్ ఎరిటెడ్ పానీయాలు, నమ్కిన్లు ఉన్నాయి. ప్రస్తుతం 12% స్లాబ్లో ఉన్న ఈ వస్తువులు 5% స్లాబ్లోకి మారనున్నాయి. అలాగే ప్రస్తుతం 12% స్లాబ్లో ఉన్న 30కి పైగా క్యాన్సర్ మందులు, అరుదైన వ్యాధుల ఔషధాలు, HIV, హెప్టైసిస్, టీబీ డయాగ్నోస్టిక్ కిట్లు, కొన్ని ఆయుర్వేద ఔషధాలు 5%కి తగ్గనున్నాయి. ఇందులో క్యాన్సర్ మందులు, అరుదైన వ్యాధుల ఔషధాలపై పన్ను పూర్తిగా తగ్గించారు. ఇక వాషింగ్ మిషన్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాటర్ ప్యూరిఫైయర్లు, ఎలక్ట్రానిక్ ఐరన్స్, కంప్యూటర్లు, టూత్ పేస్ట్, టాయిలెట్ సోప్ బార్స్, షాంపూలు, టూత్ బ్రష్లు, సిరమిక్ టైల్స్ వంటి వస్తువులపై కూడా పన్ను తగ్గింపు 25% నుండి 18%కి తగ్గనున్నాయి. వీటిల్లో 18% స్లాబ్లో ఉన్న వాటర్ ప్యూరిఫైయర్లు వంటి వస్తువులు 5%కి తగ్గే అవకాశం ఉంది. అలాగే వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులైన ఎరువులు, బయోపెస్టిసైడ్స్, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు ప్రస్తుతం 12%, 18% స్లాబ్లో ఉండగా అవి 5% స్లాబ్లోకి మారనున్నాయి. ఇక పునరుత్పాదక ఇంధన పరికరాలైన సోలార్ కుక్కర్లు, సోలార్ వాటర్ హీటర్లు వంటి వాటిపైన కూడా 12%, 18% ట్యాక్స్ 5%కి తగ్గనున్నాయి. ఇక రెడీమేడ్ దుస్తులు 500 నుండి 1000 రూపాయల లోపు ఉన్న పాదరక్షలకు 12% నుండి 5% ట్యాక్స్ తగ్గితే, మ్యాన్మేడ్ ఫైబర్కి పన్ను తగ్గింపు 18% నుంచి 5%కి, మ్యాన్మేడ్ ఎర్న్కి 12% నుంచి 5%కి తగ్గనుంది. విద్యా సంబంధిత స్టేషనరీ వస్తువుల్లో జామెట్రీ బాక్సులు, మ్యాపులు, గ్లోబులు, నోట్బుక్లకు 12% నుండి 5%కి తగ్గనున్నాయి. అలాగే రవాణా సంబంధిత వస్తువులైన బస్సులు, ట్రక్కులు, ఆటో రిక్షాలు, అన్ని ఆటో పార్క్స్కు 28% నుంచి 18%కి తగ్గనున్నాయి. ఇక అల్యూమినియం, స్టీల్తో తయారైన వంట పాత్రలు, నాన్ కిరోసిన్ స్టవ్లు, కుట్టు మిషన్లు, సైకిళ్ళు వంటి వాటిపైన కూడా పన్ను తగ్గింపు 12% లేదా 18% నుంచి 5%కి తగ్గనున్నాయి. మరోవైపున కొన్ని వస్తువులపైన పన్ను భారీగా పెరగబోతుంది. జిఎస్టీ సంస్కరణలో భాగంగా లగ్జరీ గూడ్స్తో పాటు సిన్ గూడ్స్ అంటే సిగరెట్లు, కూల్ డ్రింక్లు వంటి వాటిపైన కూడా పన్ను పెరగనుంది. ఈ వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధించే అవకాశం కనిపిస్తుంది. వాటిల్లో లగ్జరీ గూడ్స్ అయిన ఖరీదైన కార్లు, లగ్జరీ వాచ్లు, డిజైనర్ దుస్తులు, హై అండ్ ఎలక్ట్రానిక్స్ వంటి వస్తువుల్లో ప్రస్తుతం 28% స్లాబ్లో ఉన్న ఈ వస్తువులపై 40% పన్ను విధించే అవకాశం ఉంది. అలాగే సిన్ గూడ్స్ అయిన సిగరెట్లు, కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్, చక్కెర ఆధారిత ఉత్పత్తులు, జూదం సంబంధిత సేవలపై పన్ను పెరుగుదల 28% నుంచి 40%కి పెరగనుంది. ఇక ఇతర వస్తువుల్లో నిత్యావసరాలు కాని కొన్ని 12% స్లాబ్లో ఉన్న వస్తువులు 18% స్లాబ్లోకి మారవచ్చు. ఇలా ట్యాక్స్ స్లాబ్లో మార్పులు చేయడం వల్ల ఇటీవల భారత్ ఎగుమతులపై అమెరికా 50% సుంకాలు విధించిన నేపథ్యంలో దేశీయ వినియోగాన్ని పెంచడానికి ఈ సంస్కరణలు సహాయపడతాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే కొన్ని వస్తువులపైన పన్ను మార్పులు స్థానిక ఆర్థిక పరిస్థితులు, రాష్ట్రాల ఒప్పందాలపై కూడా ఆధారపడి ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి మార్పులపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ చేయండి.